హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 7. సో ఓటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మనకి వీకెండ్ షూటింగ్ అండ్ సండే 2 షూటింగ్స్ అయితే అయిపోతాయి. సో ఎలిమినేషన్ కూడా ఇవాళ తెలిసిపోతుంది ఆల్మోస్ట్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. అండ్ మీకు టైటిల్ విన్నర్ ఎవరు అనిపిస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎక్స్ హౌస్ మేట్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో చాలామంది శ్రీజ రీఎంట్రీ అని అడిగారు అండ్ చాలా డిమాండ్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే నామినేషన్ పర్పస్లో వీళ్ళు వస్తారు. అండ్ అవుట్ హౌస్ అనేది ఒకటి ఉంది, అందులో వీళ్ళైతే ఉంటారు. అండ్ భరణి కూడా రాబోతున్నట్లయితే న్యూస్. సో వీళ్ళు నామినేషన్ వేయడంతో పాటు ఒకరు లేక ఇద్దరు హౌస్లో ఉండిపోతారు. సో వాళ్ళైతే కంటెస్టెంట్స్గా మళ్ళీ రీఎంట్రీ అన్నమాట. సో భరణి కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాల్సి అయితే ఉంది. శ్రీజ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే శ్రీజ కోసమే ఆడియన్స్ ఎక్కువ చూశారు కాబట్టి ఆమె ఉంటుంది బహుశా. అండ్ ఎలిమినేషన్ ఎవరు అవుతారో చూద్దాం. సో ఈ వీక్లో అయితే టాప్లో తనుజ ఉంది. అండ్ కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ ఉంది. కాకపోతే ఇతను టాప్ 1లోకి వెళ్లకుండా తనకు తానే చేసుకుంటున్నాడు. సో ఎంతసేపు తనుజ కోసం ఆలోచించే ఆ కాన్సెప్ట్ను వదిలేకుంటే ఇతను టాప్ 1లోకి వెళ్ళలేడు. సో ఒక రైవల్రీ అయితే లేదు ఈ సీజన్లో, అదొకటి మిస్ అవుతుంది. కంటెస్టెంట్స్ కూడా ఎవరు సరిగా లేరని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత దివ్య ఉంది. అండ్ ఇదంతా నార్మల్ ఓటింగ్ ఇంకా. సో వీళ్ళు సేవ్ అవుతారు. అండ్ రాము, సంజన ఓటింగ్ అయితే చాలా వరకు డ్రాప్ అయిపోయింది. అండ్ చివరికి ఉండి మాత్రం రీతు అండ్ సాయి శ్రీనివాస్ అండ్ రమ్య. సో వీళ్ళలో రమ్య చాలా డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. సాయి, సో వీళ్ళిద్దరిట్లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. ఆల్రెడీ ఆయేష్ అయితే హెల్త్ బ్యాక్గ్రౌండ్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది. తను మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్నమాట. ఒకటైతే అయేషా అండ్ ఇంకొకరు ఇందులో నుంచి అయితే ఎలిమినేట్ అవుతారు. దాని బదులు ఇద్దరు రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.